1997లో దివాలా తీసిన ఒక కంపెనీ 2019లో భారత్ లాంటి ఒక హైలీ కాంపిటేటివ్ మార్కెట్లో అడుగుపెట్టి ఘన విజయం సాధించింది. కేవలం సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, 3 సంవత్సరాల్లోనే టయోటా, హోండా, రెనాల్ట్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను వెనక్కి నెట్టి మన దేశంలో 5th మోస్ట్ పాపులర్ ఆటోమొబైల్ కంపెనీగా ఎదిగింది. ఆ కంపెనీ మరేదో కాదు, సౌత్ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన కియా మోటార్స్. జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి గ్లోబల్ కంపెనీలే మన దేశంలో నిలవలేకపోయాయి. అలాంటిది ఆల్రెడీ దివాలా తీసిన ఒక కంపెనీ దేశంలో అడుగు పెట్టడంతోనే భారీ మార్కెట్ని ఎలా సొంతం చేసుకుంది? కియా మోటార్స్ ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అయింది? కోవిడ్ పాండమిక్ సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా నష్టాల్లో కూరుకుపోతే ఒక్క కియా మాత్రం లాభాలు ఎలా పొందింది? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ప్రజెంట్లీ మన దేశంలో అత్యధికంగా కార్లను అమ్ముతున్న కంపెనీ ఏది? నెంబర్ 1 మారుతి సుజుకి, నెంబర్ 2 హ్యుండాయ్, నెంబర్ 3 టాటా మోటార్స్, నెంబర్ 4 మహీంద్రా అండ్ మహీంద్రా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కియాని జూన్ 9, 1944లో క్యూంగ్సంగ్ ప్రిసిషన్ ఇండస్ట్రీ పేరుతో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్లో ఈ కంపెనీ సైకిల్ పార్ట్స్ని, స్టీల్ ట్యూబ్స్ని తయారు చేసేది. ఈ కంపెనీ 1951లో సౌత్ కొరియాలో శాంచూలి పేరుతో తమ మొదటి సైకిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. ప్రస్తుతం కొరియాలో ఇది లార్జెస్ట్ బైసైకిల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రీటైలర్గా కొనసాగుతుంది. 1952లో క్యూంగ్సంగ్ ప్రిసిషన్ ఇండస్ట్రీగా ఉన్న ఈ పేరుని కియా ఇండస్ట్రీగా మార్చారు. ఆ తర్వాత 1957లో కియా పేరుతో మొదటి మోటార్ సైకిల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అది అంతగా సక్సెస్ అవ్వలేదు. కియా 1962లో ట్రక్కుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1974లో మెల్లగా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కార్ బిజినెస్లో సక్సెస్ అవ్వడంతో కియా ప్రపంచమంతా తమ కార్లను ఎక్స్పాండ్ చేయాలి అనుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు తమ వెహికల్లను ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. వీటిలో కియా ప్రైడ్, కియా స్పోర్టేజ్, కియా సేఫియా లాంటి సక్సెస్ఫుల్ కార్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆ టైంలో కియాకు గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కంపెనీ ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైన కార్లను మ్యానుఫ్యాక్చర్ చేస్తూ మెల్లమెల్లగా సౌత్ కొరియాలోనే కాదు, ప్రపంచమంతా బాగా పాపులర్ అయింది. అయితే 1997లో కియా మోటార్స్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విషయం ఏమిటంటే ఆ సమయంలో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా కియా కార్స్ యొక్క సేల్స్ విపరీతంగా పడిపోయాయి. ఎంతగా అంటే ఈ కంపెనీ ఏకంగా దివాలా తీసేసింది. 1998లో హ్యుండాయ్ మోటార్స్ కియా యొక్క 51% వాటాని కొనుగోలు చేసుకుంది. దీంతో కియా కంపెనీ మునుపటి కంటే మరింత స్ట్రాంగ్గా మారింది. ఎంతగా అంటే ఆ తర్వాత లాంచ్ చేసిన 2 మోడల్స్తోనే నెక్స్ట్ 2 దశాబ్దాల వరకు అమెరికా, యూరప్ లాంటి మార్కెట్లో కియా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత కియా కంపెనీ జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిలవలేని ఒక టిపికల్ మార్కెట్లోకి అడుగు పెట్టాలని భావించింది. ఆ టిపికల్ మార్కెట్ మరేదో కాదు, మన భారత్. కియా మోటార్స్ 2019 జూలైలో తమ మొదటి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్ అయిన సెల్టోస్ని ఇండియాలో లాంచ్ చేసింది. అయితే కియా మోటార్స్ మన దేశంలో అడుగుపెట్టిన కొన్ని నెలల్లోనే కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయింది. ఆ టైంలో దేశమంతా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ కోవిడ్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కూడా పడింది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే దేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా నష్టాల్లో కూరుకుపోతుంటే ఒక్క కియా మోటార్స్ మాత్రం 80% గ్రోత్ని నమోదు చేసుకుంది. నిజానికి మొదటి నుంచే మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, హోండా, హ్యుండాయ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి. ఇలాంటి ఒక మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కియా కంపెనీ చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టకముందే కియా తన గాడ్ ఫాదర్ అయిన హ్యుండాయ్ హెల్ప్ని తీసుకుంది. ఇక్కడ హ్యుండాయ్ని కియా కంపెనీకి గాడ్ ఫాదర్ అని ఎందుకు చెప్తున్నానంటే 51% ఆఫ్ కియా కంపెనీ మొత్తం హ్యుండాయ్ది. మన దేశ మార్కెట్ని డీప్గా అనలైజ్ చేస్తే వాళ్ళకు ఇప్పటి వరకు ఏ కంపెనీ దృష్టి పెట్టని ఒక గ్యాప్ కనిపించింది. కియా కంపెనీకి మన దేశంలో ఒకదాన్ని మించి మరొక లగ్జరీ కార్స్ ఉన్నాయనే విషయం బాగా తెలుసు.
కానీ వాటి ప్రైస్ని చూసి ఎక్కువ మంది వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే ప్రజలు ఆఫర్ చేస్తున్న కార్లలో ప్రీమియం ఫీచర్స్ ఉండవు. ప్రీమియం ఫీచర్స్ ఉన్న కార్లను సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ వాటి రేట్లు చూసి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇదంతా గమనించిన కియా కంపెనీ మే 19, 2017లో తమ సబ్సిడరీ కంపెనీగా కియా ఇండియాని స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో దాదాపు 536 ఏకర్స్లో కియా తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేసింది. ఈ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల యూనిట్లను మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. దీనికోసం కంపెనీ దాదాపు 12,900 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన 2 సంవత్సరాలకి అంటే ఆగస్టు 2019 నాడు ఈ కంపెనీ తమ మొదటి కారైన కియా సెల్టోస్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే కార్ లాంచ్ చేసిన మొదటి రోజే 6,046 ప్రీ బుకింగ్స్ అయ్యాయి. ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవ్వడంతోనే ఇంత భారీ లెవెల్లో బుకింగ్స్ అవ్వడం మామూలు విషయం కాదు. అయితే ఇందుకు మెయిన్ రీజన్ ఎస్యూవీ. మన దేశంలో ప్రజలు హ్యాచ్ బ్యాక్ అండ్ సెడాన్ కార్లను యూజ్ చేసి విసిగిపోయారు. దాంతో ప్రజలు మెల్లమెల్లగా ఎస్యూవీ వైపు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2018 డేటాను పరిశీలిస్తే ఎస్యూవీల సేల్స్ దాదాపు 30% ఇంక్రీజ్ అయింది. కానీ మన దేశంలో చాలా తక్కువ ఎస్యూవీ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కియా కంపెనీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. కియా కంపెనీ తమ మొదటి కార్ అయిన సెల్టోస్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఇది మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వడంతోనే సూపర్ సక్సెస్ అయింది. ఈ కంపెనీ కేవలం 4 మంత్స్లో దాదాపు 40,581 యూనిట్లు సేల్ చేసింది. అంతేకాదు అక్టోబర్ 2019లో ఈ కియా సెల్టోస్ మారుతి సుజుకి విస్తారా, బ్రెజాను వెనక్కి నెట్టి దేశంలో ది బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీగా రికార్డు సృష్టించింది. కియా మన దేశంలో అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 1,00,000 యూనిట్ల అమ్మకాలు చేస్తే రెండవ సంవత్సరంలో దాదాపు 2 లక్షల యూనిట్లు అమ్మింది. అయితే ఇదంతా కూడా అందరూ నష్టపోతున్న కరోనా టైంలో జరిగింది. ఆ టైంలో టాటా, మహీంద్రా, హోండా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు డిమాండ్ లేక తమ కార్ ప్రొడక్షన్ని తగ్గించుకుంటే కియా మాత్రం మెల్లమెల్లగా తమ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయింది. ఈ విధంగా కియా మన దేశంలో అడుగుపెట్టిన కేవలం 4 సంవత్సరాల్లోనే దాదాపు 5 లక్షల కార్లను సేల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అది కూడా ఇండియా లాంటి ఒక హైలీ కాంపిటేటివ్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కియా సక్సెస్ చూసి మిగతా ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఆశ్చర్యపోయాయి. డిమాండ్ లేక కొన్ని కంపెనీలు తమ ప్రొడక్షన్ని తగ్గించుకుంటే కియాకు మాత్రం ఇదంతా ఎలా సాధ్యమైందని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ సక్సెస్ సాధించడం వెనుక కియా కంపెనీ కొన్ని స్పెసిఫిక్ స్ట్రాటజీలను ఫాలో అయింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను మీకు ముందు చెప్పినట్టుగా కియా కంపెనీ మన దేశంలో తమ మొదటి కారైన సెల్టోస్ని 2019లో లాంచ్ చేసింది. కానీ దీనికి సంబంధించిన ప్లానింగ్ని మాత్రం 3 సంవత్సరాల ముందే స్టార్ట్ చేసింది. నిజానికి ఈ కంపెనీ మన దేశంలో ఎంటర్ కాకముందే మన ఆటోమొబైల్ మార్కెట్ గురించి చాలా డీప్గా అనలైజ్ చేసింది. అందులో నెంబర్ 1 కన్జ్యూమర్ బిహేవియర్. మీ అందరికీ తెలుసు, మన దేశ ప్రజలకి తక్కువ కాస్ట్కి వచ్చే ప్రీమియం అండ్ కంఫర్టబుల్ వస్తువులంటే చాలా ఇష్టం. అదే ఒకవేళ ఆ ప్రీమియం వస్తువు కాస్ట్ ఎక్కువగా ఉంటే అది తమ స్థాయి కాదని దాన్ని వదిలేస్తారు. అందుకే జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి కంపెనీలు ఇతర దేశాల్లో సూపర్ సక్సెస్ అయినప్పటికీ మన దేశంలో చాలా ఘోరంగా నష్టపోయాయి. ఈ కంపెనీలు ఫెయిల్ అవడానికి కారణాలను కియా కంపెనీ హ్యుండై డేటాబేస్ ద్వారా తెలుసుకుంది. ఈ హ్యుండై దగ్గర ఉన్న డేటాబేస్ మొత్తాన్ని కియా కంపెనీ పరిశీలించిన తర్వాత వాళ్ళకు విషయం బాగా అర్థమైంది. అదేంటంటే మన ఇండియన్స్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం తమ బడ్జెట్ని కొంతవరకు ఇంక్రీజ్ చేయగలరు. అదే ఒకవేళ ప్రైస్ మరీ ఎక్కువైతే ఆ వస్తువుని కొనాలని కూడా అనుకోరు. కియా మన దేశంలో అడుగు పెట్టడంతోనే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ని అందించేందుకు దాదాపు 160 నగరాల్లో 339 టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. మన దేశ ఆటోమొబైల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇంత భారీ ప్లానింగ్తో స్టార్ట్ అవ్వలేదు. దీంతో కియా కంపెనీ మన దేశంలో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి అడుగుపెట్టిందనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగా మనం ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని కొనుగోలు చేసినప్పుడు అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం ఈ కియా కంపెనీ అనేక చోట్ల టచ్ పాయింట్లు, సర్వీస్ సెంటర్లు ప్రొవైడ్ చేసి కస్టమర్స్కి తమపై నమ్మకాన్ని కలిగించింది. సాధారణంగా ఒక దేశానికి చెందిన కార్ కంపెనీ ఆ దేశంలో బాగా సక్సెస్ అయితే చాలా వరకు కంపెనీలు ఆ సక్సెస్ అయిన మోడల్లోనే కొన్ని మార్పులు చేసి అమెరికా, చైనా, ఇండియా లాంటి మార్కెట్లో లాంచ్ చేస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్
టయోటా ఫార్చునర్. ఈ టయోటా ఫార్చునర్ని మొదటిసారిగా 2005 సౌత్ ఆఫ్రికాలో లాంచ్ చేశారు. ఆ దేశంలో పాపులర్ అయ్యాక అందులో కొన్ని మార్పులు చేసి మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో లాంచ్ చేశారు. ఈ ఫార్చునర్ మన దేశంలో కూడా చాలా ఫేమస్. ఇది కాకుండా హ్యుండాయ్ టక్సన్, నిసాన్ కిక్స్ లాంటివి కూడా ఇలాంటి మోడల్సే. కానీ కియా మాత్రం అలా చేయలేదు. ఈ కంపెనీ మన దేశ అవసరాలను తీర్చే విధంగా కొత్త కార్ని డిజైన్ చేసింది. మన దేశ ప్రజలు ఎలాంటి కార్ని కోరుకుంటున్నారు, ఆ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, దాని ప్రైస్ ఎంత ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని కియా కంపెనీ ముందే అనలైజ్ చేసి కియా సెల్టోస్ని డిజైన్ చేసింది. అలా ఎందుకంటే ఒకవేళ తమ మొదటి కారే ఫెయిల్ అయితే మార్కెట్లో తమ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతింటుందనే విషయం కియాకు బాగా తెలుసు. అంతేకాదు పోయిన బ్రాండ్ వాల్యూని మళ్ళీ తెచ్చుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి కియా తమ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్ళింది. తమ రీసెర్చ్లో చాలా వరకు ఇండియన్స్ ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లనే ఇష్టపడతారని తెలుసుకొని కియా కంపెనీ కేవలం లగ్జరీ కార్స్లో మాత్రమే ఉండే వరల్డ్ క్లాస్ ఫీచర్లను తమ అన్ని కార్స్లో ప్రొవైడ్ చేసింది. అంతేకాదు ఈ కంపెనీ దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్లో ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ని ప్రొవైడ్ చేసింది. దీంతో పాటు పానోరమిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, బాస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీస్ కెమెరాస్ లాంటి అనేక అద్భుతమైన ఫీచర్లను కూడా ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా సెల్టోస్లో 2 వర్షన్స్ ఉంటాయి. అందులో మొదటిది SP2, రెండవది SP2i. ఇందులో SP2 ఫారెన్ మార్కెట్ కోసం డిజైన్ చేశారు. వీటిలో సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చారు. అయితే కియాకి బాగా తెలుసు మన ఇండియన్స్ సేఫ్టీ విషయంలో కాస్త కాంప్రమైజ్ అవుతారు, కానీ ఫీచర్స్ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ఈ కన్స్యూమర్ బిహేవియర్ని దృష్టిలో పెట్టుకొని కియా SP2iని డిజైన్ చేసింది. అండ్ ఇది సూపర్ సక్సెస్ఫుల్ కూడా అయింది. మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే అందులో ఆ ప్రోడక్ట్ ప్రైస్ది కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కియా విషయంలో కూడా అదే జరిగింది. ఈ కంపెనీ తమ మొదటి సెల్టోస్ కార్ని 9,69,000కి లాంచ్ చేసింది. కియా యొక్క బేస్ ప్రైస్ 7.79 lakhsతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఈ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్లోనే కియా కంపెనీ ప్రీమియం ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు ఒక నార్మల్ ఇండియన్ కస్టమర్ బెటర్ మైలేజ్, బెటర్ టెక్నాలజీ, బెటర్ సర్వీసింగ్, లో మెయింటెనెన్స్ ఉన్న కార్లనే ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కియా తమ SUVలో హయ్యర్ మైలేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న బ్రాండ్లు ప్రొవైడ్ చేసే టెక్నాలజీ కంటే ది బెస్ట్ సర్వీస్ని కియా ప్రొవైడ్ చేస్తుంది. తమ కార్లపై దాదాపు 3 సంవత్సరాల వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కియా కంపెనీ తమ ఫోకస్ అంతా కూడా మన దేశ యంగ్స్టర్స్ పైనే పెట్టింది. ఎందుకంటే మన దేశ యూత్కి ఫీచర్స్ ఉన్న కార్తో పాటు వెహికల్ యొక్క డిజైన్ అండ్ లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో యూత్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. అందుకే కియా కంపెనీ లుక్స్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉండి బెస్ట్ లుక్తో కార్ని తీసుకొచ్చింది. నేను మీకు ముందు చెప్పినట్టుగా హ్యుండాయ్ దగ్గర కియా యొక్క 51% వాటా ఉంది. మీలో కొందరికి తెలిసే ఉంటుంది. హ్యుండాయ్ మన దేశంలో 2nd లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మన దేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దీని మార్కెట్ షేర్ దాదాపు 16.72%గా ఉంది. అంతేకాదు మన దేశంలోని పెద్ద పెద్ద మార్కెట్ జాయింట్లను సైతం ఇది వెనక్కి నెట్టింది. దానికి మెయిన్ రీజన్ కన్స్యూమర్ బిహేవియర్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం, సంవత్సరాల తరబడి దానిపైన రీసెర్చ్ చేయడం. లక్కీగా కియా కంపెనీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ హ్యుండాయ్ కలెక్ట్ చేసిన ఈ డేటా ద్వారా మన ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని అర్థం చేసుకొని తక్కువ టైంలోనే ఈ కియా కంపెనీ సక్సెస్ సాధించింది. అంతేకాదు కియా మన దేశంలో రావడంతోనే హ్యుండాయ్ దాదాపు 150 డీలర్ల కాంట్రాక్ట్లను అప్పగించింది. దీంతో కియాకు దాదాపు 70% మార్కెట్ కవరేజ్ దొరికింది. ఒక కంపెనీకి ఇంత భారీ లెవెల్లో కవరేజ్ దొరకడం అనేది చాలా కష్టం. ఆ స్థాయికి చేరాలంటే పెద్ద పెద్ద కంపెనీలకి చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే అందరూ అంటారు కియా సక్సెస్ వెనకాల తమ గాడ్ ఫాదర్ అయిన హ్యుండాయ్ సపోర్ట్ ఉంది అని. అండ్ ఇది వాస్తవం కూడా. నేడు కియా దగ్గర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, షార్ట్ డ్రైవ్ చేసినా, లాంగ్ డ్రైవ్ చేసినా కియా అందుకు అనుగుణంగా తమ కార్లను ఆల్రెడీ లాంచ్ చేసి ఉంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ మన దేశంలో 5 మోడల్స్ని లాంచ్ చేసింది. అవే సెల్టోస్, క్యారెన్స్, సోనెట్, EV6, కార్నివాల్. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ 5 కార్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విధంగా కియా కంపెనీ చాలా తక్కువ టైంలోనే పెద్ద సక్సెస్ని సాధించింది. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మన దేశంలో ప్రజెంట్లీ అత్యధికంగా కార్లను అమ్మే కంపెనీ ఏది?
దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 మారుతి సుజుకి. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీ ప్రకారం మన ఇండియాలో బెస్ట్ కార్ కంపెనీ ఏది అండ్ మీకు ఏ కార్ అంటే ఇష్టం, ఎందుకు అనే విషయాన్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.